welcome back to my channel. This is your GS7 Vlogs. సో ఇవాళ మనం వచ్చేసి KTM Adventure 390 టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద బైక్ నేను ఎప్పుడో కొనాలనుకుంటున్నాను బైక్, లైక్ ఓల్డ్ వర్జన్ నుంచి. అండ్ ఈ బండి ఎప్పుడైతే నడపలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ రైడ్ ఇట్. మరి ఇది ఆ కైండ్ ఆఫ్ ది కాదు. యూ ఇమాజిన్ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ వీడియో. ఏమైనా ఉంటే ఫర్దర్గా ఏదైనా బండి దొరికిందనుకో ఎవరిదైనా లైక్ తెలిసిన వాళ్ళైనా ఐఎమ్ గోయింగ్ టు రైడ్ ఇట్. లైక్ ఫుల్ ఫేజ్లో నడుపుతుంది అని మొత్తం లైక్ పుల్లింగ్ అవుట్ ఇట్స్ పొటెన్షియల్. సో అది కొద్దిగా టైం పడుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ దిస్. అండ్ మన వాళ్ళు ఆల్రెడీ ఆన్ ద వే టు ద కూకట్పల్లి షోరూమ్. ఐఎమ్ గోయింగ్, కూకట్పల్లి ఈజ్ నియర్ బై ఫర్ మీ. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నా. అండ్ వీ నీడ్ టు స్టార్ట్. Let's pack it up and go. And we will going to moto vlog అయితే ఏం చేయం, డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ అక్కడ మా పెట్టేసుకుని ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద టెస్ట్ రైడ్. ఏడు దాకా పోయినా నువ్వు అసలు? ఆడదాకా పోమన్నా కదా రాడు. ఆడ ఏడు దాకా పోమన్నాడు. నువ్వు పోయింది కేబిహెచ్కి దాకా పోయినావా? సో జాగ్రత్త రే, బండి ఎగురుతుంది. ఇందాక అరే గేర్లు టప్పటప్ప జంగకు బండి జంగేటట్టు రే అనుకున్న కొట్టలో పోతున్నామంట. కెమెరా తీసేయడం బెటర్. సో గాయ్స్, బైక్ అయితే వర్షం అయితే పడుతుంది. ఎంత క్లియర్గా అనిపిస్తుందో తెలియదు. బైక్ అంత అనిపించదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది. బండి స్మూత్గా అంటే పోతుంది, నాట్ దట్ మచ్ స్మూత్. ఎందుకంటే అందరూ వాడుతూనే ఉంటారు కదా. అండ్ వర్షం వల్ల ఐ నీడ్ టు వైజర్ బెటర్, పైకి బెటర్ వస్తుంది.
గాయ్స్ బైక్ అయితే ఓకే, గుంజుతున్నా, బట్ ట్రాఫిక్ లేకపోతే గట్టి గుంజచ్చు. బ్రేక్స్ ఆర్ స్మూత్. లెట్స్ సీ ఏమన్నా చేంజ్ చేయొచ్చా. ఐ థింక్ సో మనం ఆగే చేంజ్ చేసుకోవాలనుకుంటా. ముందర వచ్చే టర్నింగ్లో అయితే తీసేసుకుంటా నేను. Bike is crazy. పక్క రోడ్ అయితే ఖాళీ ఉంది కాబట్టి నెక్స్ట్ యూటర్న్ కొట్టేసి సో సైడ్గా ఆగి ఆఫ్ రోడ్ ట్రై చేస్తాం. ఓ ఏంటో కానీ మోడ్ చేయడం కదా అవ్వట్లేదు. ఇంతగానో ట్రాఫిక్ ఉంది ఏంట్రా.
ఏ ఫకింగ్ షిట్. వచ్చేసినాం మన ఫైనల్. ఎటు పోతున్నారా? అన్న మోడ్స్ చేంజ్ కావా? మోడ్స్ అంటే మోడ్స్ ట్రై చేసిన చేంజ్ కాలేదు నాకు. ఎట్లుందన్న బండి? అన్న బండి ఎట్లుందన్న? బాగుంది కానీ గుద్దకాడ తొడలకాడ దందం అవుతుంది. ఇంకొకటి ఉంది, ప్రతి ఒక్క ప్లేస్ పోయినా యాక్సిడెంటల్ బండి, యాక్సిడెంటల్ బండి, యాక్సిడెంటల్ బండి. అవునా? అవును కానీ బండి బాగుంది. సో మనం ఇప్పుడు వచ్చేస్తే ఇది కేటీఎం బండి నడిపేసి వచ్చినాం. కేటీఎం వెళ్ళినాం, పిచ్చా క్రేజీ ఉంది. బెనలి పోయినాం. బెనలి షోరూమ్ ఎట్లుందో ఒకసారి వినండి. షోరూమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అంటే ఇక్కడ మార్జిన్ ఉంటుంది 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అని. సో నువ్వు ఒక 650cc చూస్తున్నావు అంటే బెనాలీకి పోవద్దు. 4 lakhsలో నువ్వు చూస్తున్నావు అంటే ఒక 4-5 lakhsలో నువ్వు 350cc 300cc వరకు పోవచ్చు. ఇంకోటి ఏంటంటే బైక్ క్వాలిటీస్ బాగుంటాయి కానీ జోన్స్, కీవే ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళ సబ్ కంపెనీస్ బాగానే ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శ్రీరామ్ అని, వాడు కీవే యూజ్ చేస్తుండు. సో అది కూడా బాగానే ఉంటుంది. బైక్ చూడడానికి సెక్సీగా ఉంటుంది, బట్ పవర్ గురించి మనకు అంతా తెలియదు. ఏమంటావు పవర్ గురించి అని? నాకు సో ట్రై చేయలే గాడి. అండ్ నెక్స్ట్ మన రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చినాం, షోరూమ్ వెంకలో ఉంది. అండ్ ఏమైంది, జీడీ దొరకలేదు. సో నేనేం చేసిన, నేను వచ్చేసి అక్కడ క్లాసిక్ 650 ఉంటుంది అని నడిపిన. బండి చూడడానికి బాగుంది కానీ క్లాసిక్ దాని బదులు ఒక ఇంటర్సెప్టర్, ఒక ఇంటర్సెప్టర్ తీసుకోవచ్చు. బట్ లుక్ వైజింగ్లో ఇది అమేజింగ్. మిగతాది వచ్చేసి మనకి జింగ్ మేము మా అన్ని మోసుకోవడం కోసం ఒక పర్సన్ తీసుకుని వచ్చాం. దగ్గర బలి చేస్తున్నావు అట్లేం అనుకోకండి, హెల్మెట్ వాడు పట్టుకున్నారు. సో మన అది జోసఫ్ గారిది బండి ఒకటి ఉంది R15, అది V2 అనుకుంటా. ఆ బండి నేను నడపబోతున్నా, చూస్తాం. ఇప్పుడు ఇంకా బైక్స్ అనుకుంటున్నాం. రేపు అని ఇవాళ ఒక బండి టెస్ట్ రైడ్ చేసి వీఆర్ గోయింగ్ టు కలిపి ఒక వీడియో పెట్టేస్తాం. ఇవాళ కేటీఎం కూడా అయింది, రాళ్ళనే వెళ్తున్నాం, అవ్వలేదు, టైం సెట్ కాలేదు. మన వాళ్ళు కోటికి పోతా అనుకుంటున్నారు. సో అంతే. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము మీద ట్రై చేసినాం కానీ దొరకలేదు. సో తన టైమింగ్స్ ఉండే అన్నారు. ఆల్మోస్ట్ 5-6 అయిపోతుందని చెప్పి మేము కోటి వెళ్ళిపోయినాం. కోటి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ అది R15 వర్జన్ 2 ఉన్నాం కదా, దాని రిలేటెడ్ పార్ట్స్ కోసం పోయినాం కదా, అది అయిపోయి అందరం వాళ్ళ దారిలో వెళ్ళిపోయాం. నేను ఇటు సైడ్ వచ్చేసిన పంజాగుట్ట వైపు, అండ్ వాళ్ళు అలా వెళ్ళిపోయారు. సో
రైట్ గైస్. సో రైట్ గైస్, వీడికి వీడియో అండ్ బై.